ఈరోజు మన స్కూటీ అయితే బాగా చేపించడానికి పోతున్నాం. మన స్కూటీకి కొంచెం రిపేర్లు ఉన్నాయి. అంటే రీసెంట్గా ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాగా, మన కొత్తగూడెంలో ఒక రేర్ బైక్ ఉందని, దాన్ని కూడా చూసొద్దాం. ప్లస్ హిమాలయన్ కూడా వచ్చింది అనుకుంటున్నా. హిమాలయన్ వస్తే మనకి కాల్ వస్తుంది. ఒకవేళ వచ్చిందో రాలేదో ఒకసారి కనుక్కొని వచ్చిద్దాం. సో లెట్స్ గో గాయస్, మనం స్కూటీ అయితే ఫస్ట్ బాగా చేపిద్దాం. లెట్స్ గో గాయస్. హలో గాయస్, నేను మీ రైడర్ బబ్లు. సో ఈరోజు మా స్కూటీలో చిన్న ప్రాబ్లం ఉంది. అది క్లియర్ చేయడానికి షోరూమ్కి తీసుకెళ్తున్నా. ప్లస్ మన కొత్తగూడెంలో ఒక రేర్ బైక్ అయితే నేను చూశాను. ఈరోజు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. సో పదండి. బైక్ వచ్చేసి అంటే నాకు తెలిసి అది ట్రంప్ బైక్. ఏ మోడల్ ఏంటనేది మనకు తెలీదు. డ్యూయల్ సైలెన్సర్ అయితే ఉంది. చూద్దాం, అక్కడ వెళ్ళి మనం అన్నని అడిగి చూద్దాం ఏ బైక్ ఏంటనేది. సో మనం ఒకసారి కొత్తగూడెం షోరూమ్ కూడా వెళ్దాం. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ వచ్చిందా ఏంటా అనేది వెళ్ళి కనుక్కున్నది. మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు హోండా షోరూమ్ దగ్గర ఉన్నాం. సో నా మొబైల్లో ఒక ఫోటో ఉండాలి, ఇది ఆ పార్ట్ ఏంటనేది. అది ఉందో లేదో ఇప్పుడు వెళ్ళి చూసుకుందాం. లోపల ఏమంటే మళ్ళా రావాలా. ఇగో ఈ పార్ట్ యాక్టివా 125 ఉందా. ఒక 1 month బ్యాక్ వస్తే 15 నెంబరా. ఇగో పోయింది. ఒకటే కదా, ఒకటే అంతే. ఉందన్న చూసుకుందాం. ఉందన్న ఎంతన్నా? 40. మన స్కూటీ సో మన స్కూటీ లోపల తీసుకెళ్ళాలి. మినిమం ఒక అర్ధగంట పట్టిద్దని చెప్పాడు మరి అన్న. 2 బాటలు, చిన్న 2 వస్తువులు 410 అంట. మా ఫిట్టింగ్ 200 గ్యాప్లోనా. డైరెక్ట్ లోపలి ఉన్నాడు అన్న. అయితే ఇక్కడ పెట్టాలన్న, అడ్డుదేనా? ఓకే 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 ఓకే. ఫస్ట్ రాపియాలన్న.
గణేష్ మానవ్ గణేష్ ఇక్కడ మా కేరళ లక్ష్మీదేపల్లి కమల ఎన్ని సంవత్సరాలు ఉందన్నా 8 సంవత్సరాలు తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్ ఉంటుంది రోజు తీసుకో 2.1 అన్నట్టు అంటే ర్యాంప్ లెక్కల మళ్ళీ మనకి పోలీసులు మనకి హెచ్చుకోదేం కాదు నీ ఫోన్లో కూడా చెప్తా యూట్యూబ్లో కొడుతున్నా ఇప్పుడే చూసా అవునా అది నేకెడ్ బైక్ అది నీకు నచ్చితే తీసుకో కానీ మళ్ళీ 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 ఉన్నది కదా మళ్ళీ కొనేది కాదు ఇది నాకు రఫ్ అండ్ అప్ అనమాట మా ఇద్దరికే ఛాన్స్ మళ్ళీ అన్న నీ ఫ్యామిలీ పరంగా పోతా అంటే కుదరదు మరి నీ లవర్ నువ్వు పోవడం అంతే నవాదే లేరన్నా సో గాయస్ స్కూటీ సర్వీసింగ్ అయితే అయిపోయింది ఇక అంటే ఒక చిన్న పార్ట్ అన్నగా అదే క్లియర్ అయిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు కొంచెం స్పీడ్గా పోయినా ఇంక పర్లేదు సో మనం ఫస్ట్ పోయేది ఇప్పుడు ఒకసారి హిమాలయన్ స్టోర్ దగ్గర అయితే పోయేద్దాం లేదనుకుంటా హిమాలయన్ అంత వచ్చా కదా ఎప్పుడు వస్తాను నా టెస్ట్ డ్రైవ్ అది హిమాలయం 4 టెస్ట్ డ్రైవ్ రాదు ఎవరైనా బుక్ చేస్తే వస్తుంది బండి అంటే అంతేనా బుకింగ్ కొడితే వస్తుంది ఒక రోజు ఉంటుంది చెప్తాను ఒకవేళ వస్తే నాకు కాల్ చేసి నా నెంబర్ ఉంది ఓకే వా ఇది వేరే లెవెల్ ఉంది బైక్ అయితే సో గైస్ హిమాలయన్ ఇంకా రాలేదంట సో గైస్ నార్మల్గా అట్లా పంపించారంట స్టోర్కి ఇక ఇది లోకల్ స్టోర్ అంటే నార్మల్గా హిమాలయన్ బైక్స్ అన్నీ అట్లా పంపించారంట ఎవరైనా బుక్ చేస్తేనే పంపిస్తారంట కాబట్టి ఇక్కడ రాలేదు ఒకవేళ వస్తే నీకు ఫోన్ చేస్తారా అని చెప్పాడు సో అది దగ్గరికి వచ్చేసింది వచ్చాడే ఇది ఎవరిదా అంటే బైక్ ఎవరికి మీరే అంటే వీడియోస్ తీస్తాను ఒకసారి వీడియో ఫోటో తీసుకొచ్చాను యూట్యూబ్ వీడియోస్ అన్నగా అన్న నేను యూట్యూబ్ వీడియోస్ తీస్తా అన్న యూట్యూబ్ వీడియోస్ తీస్తా ఒకసారి బండి వీడియో తీసుకొచ్చాను ఏం బండి అన్నది ఎఫ్డి మోండియలా స్టార్ట్ చేసి చూపిస్తారా ఒకసారి వావ్
వీడియో తీసుకోవచ్చా? థ్యాంక్స్ అన్న. స్కూటీ ఇక్కడ. సో గైస్, అన్న అయితే మనకి టెస్ట్ డ్రైవ్ ఇచ్చాడు. సో మనం ఇప్పుడు రైడ్ చేద్దాం బైక్ని. అన్న గేర్ ఎట్లన్నా? ఓకే అన్న. బ్రేకింగ్ మాత్రం హెవీ లెవెల్లో ఉంది. ఫస్ట్ టైం కొంచెం బైక్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మనం ఇక్కడ నుంచి రివర్స్ తిరుగుదాం. అంటే కొంచెం అంటే బండికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. నార్మల్గా బండి మాత్రం వేరే, దీని స్పీడ్ మాత్రం వేరే. ఆకుండా చూసుకొని అన్న చెప్తానే ఉన్నాడు. స్టార్టింగ్ ప్రాబ్లం ఉందని చెప్పాడు అన్న. వేరే లెవెల్ ఉంది బైక్ అయితే. ఫస్ట్ టైం కాబట్టి మనం అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో మనం అంటే నేను చదువుకుంటాను, వర్క్ చేయట్లేదు. చదువుకుంటూ వీడియోలు తీస్తాను. అంటే వీడియో తీస్తాను. వీడియో కార్డు రోజు ఏదైనా తెలుగు అవ్వాలి. థ్యాంక్స్ అన్న డెలివరీ ఇచ్చినందుకు. ఓకే. సో గాయ్స్, మనం దాన్ని గట్టిగా స్పీడ్గా లేపొచ్చులే, కానీ అన్న బండి కాబట్టి మనకి ఫస్ట్ టైం నేను ఒక బైక్ అలా అంటే సూపర్ బైక్ అన్నట్టు ఫీల్ వచ్చింది తోడడం. అదే ఫస్ట్ టైం ఇక డ్రైవ్ చేయడం. సో కొంచెం షేక్ అవ్వగానే నాకు కూడా కొంచెం షేక్ ఎట్లనో అనిపించింది బైక్ డ్రైవింగ్ అప్పుడు. దాని తర్వాత మెల్లగా స్పీడ్గా లేపగానే ఘోరం పోయింది. బైక్ అయితే వేరే లెవెల్ ఉంది. నాకైతే ఘోరం నచ్చింది ఆ బైక్ అయితే. వావ్, దాని సౌండ్ అది వేరే లెవెల్. అసలు నాకు ఘోరం నచ్చింది ఆ బైక్. ఇది తీసుకొద్దాం అనుకున్నానే కానీ మళ్ళీ అంటే అన్న ఏమైనా అనుకుంటాడేమో అని మళ్ళీ ఇబ్బందులు ఎందుకని నేనే ఇక తీసుకురాలేదు. ఆహా, గ్యాప్లో ఇచ్చేసా. అసలు ఆ బైక్ నాకు వేరే లెవెల్ అనిపించింది. వావ్, ఎఫ్డి ఏదో ఉన్నది. సో మనం గూగుల్లో మీకు చూపెడతాను ఇప్పుడు. 3,80,000 అంట. నాకైతే ఆ బైక్ దూరం నచ్చింది. మనకు నచ్చిన బైక్లన్నీ గట్టి రేట్లు ఉంటాయి, నచ్చని బైక్లన్నీ తక్కువ రేట్లు వచ్చేస్తాయి. సో మనం ఏం చేయలేం కదా. నాకు ఆ ఫీల్ వేరే లెవెల్. అసలు ఆ బైక్ ఫీల్ నడపడం నాకు ఘోరం అనిపించింది. అసలు అన్న ఇస్తాడు బైక్ కానీ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అన్న పిలిచి మరి టెస్ట్ డ్రైవ్ అంటే నేను అడగలేదు. అన్నే పిలిచి టెస్ట్ డ్రైవ్ ఏమైనా చేస్తామంటే చేయని అన్నే చెప్పిండు. ఇక ఐఎమ్ ఫుల్ హ్యాపీ. సో వావ్, ఆ బైక్ అయితే వేరే లెవెల్. అన్నకి చాలా చాలా థ్యాంక్స్. సో నాకు తెలిసి ఆ బైక్ ఉన్నట్టు ఎవరికి తెలీదు. సో నాకు కూడా ఇప్పుడే తెలిసిందే దాని పేరు. ఆ మోడల్ బైక్ కూడా ఉంటుందా ఏంటా అనేది. అంటే నేను ఆ బైక్ కలర్ అట్లా చూసి మోడల్ చూసి ట్రంప్ బైక్ ఏమో అనుకున్నాలే, కానీ
అది FB ఏదో మోడల్ ఉంది. నేను ఇంటికి వెళ్ళగానే గూగుల్ చేసి మీకు చూపెడతాను గూగుల్లో కొట్టి మీకు చూపెడతాను. నాకు ఆ బైక్ అయితే వేరే లెవెల్ నచ్చింది. అసలు సౌండ్ వేరే, అంటే ఫస్ట్ వైబ్రేట్ అయింది. నాకు నడపడం రాలేదో, బండి అట్లా షేక్ అయిందో నాకు అర్థం కాలేదు. తర్వాత జప్పని లేపగానే జుమ్మని పోయింది. అది ఘోరంగా అనిపించింది. దాని బ్రేకింగ్ మాత్రం వేరే లెవెల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక ఇంటికి వెళ్ళి పబ్జీ ఆడుకోవటమే. సో మీరు కూడా పబ్జీ ఆడితే మీ ఐడి కింద కామెంట్ చేయండి. నేను ఫ్రెండ్ యాక్సెప్ట్ చేశాను, మనం కలిసి ఆడదాం. సో గైస్, బైక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి బి మాండియల్ HP 300. బైక్ ప్రైస్ వచ్చేసి 3,80,000 అయితే ఉంది. సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం.